హాయ్ అండి. వెల్కమ్ టు రమ్యాస్ రుచులు. ఈరోజు మనం ప్రెషర్ కుక్కర్‌లో పొడి పొడిలాడుతూ ఉండే మటన్ బిర్యానీని ఎలా చేయాలో చూద్దామండి. చాలా సింపుల్‌గా, చాలా ఈజీగా చేయొచ్చు. దీనికోసం ఒక ప్రెషర్ కుక్కర్‌ని తీసుకోవాలి. అందులో కావాల్సినంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, షాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు, యాలుక్కాయలు, షాజీరా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి 3 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన దానిలోకి చీలికలుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని వాటిని కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు తప్పనిసరిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన దానిలోకి కట్ చేసి పెట్టుకున్న మటన్ ముక్కలను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు, 2 స్పూన్లు ఉప్పు, ఒక 2 స్పూన్లు కారము, అలానే ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ను వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకొని మూత పెట్టి 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన దానిలోకి కాసేపు మగ్గించుకొని కడిగి పెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేసుకోవాలి. అప్పటికప్పుడు కడిగి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న పుదీనా, కొత్తిమీర తురుము వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనం తీసుకున్న బాస్మతి బియ్యానికి 1 గ్లాసు బియ్యానికి 1.5 గ్లాసు వాటర్ పోసుకోవాలి. అదే కొలతలో మొత్తం వాటర్ తీసుకొని ఇలా పోసుకోండి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. ఉప్పు కారాలన్నీ కూడా వాటర్లోకి కలిసేలాగా. ఇప్పుడు ఈ వాటర్ని కొంచెం టేస్ట్ చూసి ఉప్పు సరిపోకపోతే కొంచెం ఉప్పు, అలానే కొంచెం గరం మసాలా వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి టేస్ట్ చూసి టేస్ట్ సరిపోతే కుక్కర్ క్యాప్ పెట్టి 2 విజిల్స్ వేయించుకోండి. అంతేనండి, గుమ్మగుమ్మలాడే మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇలా చేసి పెడితే మీ ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ నమ్మరండి. ఇది ఇంట్లో చేసిన బిర్యానీ అంటే తప్పకుండా ఏ హోటల్ నుంచి తీసుకొచ్చావని మిమ్మల్ని అడుగుతారు. కావాలంటే మీరు కూడా ట్రై చేసి ఇలాంటి కాంప్లిమెంట్స్ తీసుకోండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.